తమ పార్టీ పేరు వైసీపీ. 11 మంది ఎమ్మెల్యేలుగా ప్రజలు వాళ్ళని గెలిపించారు. అయినా తాము అసెంబ్లీకి వెళ్లబోం అంటున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడబోం, తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసన అంటూ నిస్సిగ్గుగా చెప్పేశారు. పైగా శాసనసభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై తన మార్క్ మీడియా సమావేశం పెడతానని పులివెందుల ఎమ్మెల్యే ప్రకటనను స్వాగతించాలా? కొడుకు చేసిన తప్పును మరొకరిపై వేసేందుకు యత్నించి జైలు పాలైన ఒక నాయకుడు, మహిళా పోలీస్ అధికారినిపై అఘాయిత్యానికి పాల్పడ్డ మరో నేతకు కులం రంగు పూస్తే తప్పొప్పవుతుందా? వైసీపీ జమానాలో గ్రూప్ 1 పరీక్షల అక్రమాలపై హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికపై కూటమి సర్కార్ నిలదీస్తుంది అనే తాడేపల్లి చక్రవర్తి చట్టసభకు రానంటున్నారా? నిరుద్యోగులకు జగన్ రెడ్డి చేసిన అరాచకాలను అసెంబ్లీ వేదికగా 6 కోట్ల మందికి అర్థమయ్యేలా చర్చిద్దామన్న సీఎం చంద్రబాబు ప్రకటనతో జనం గుర్తించని విపక్ష పార్టీ పరారైందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జవాబు పత్రాల మూల్యాంకనం ఇంత అన్యాయంగా ఎప్పుడూ జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, దీనిపై వైసీపీని నిలదీయాలని మంత్రులకు కర్తవ్య బోధ చేశారు చంద్రబాబు. సిట్ నివేదికను తెలుగులోకి అనువదించి మంత్రులకు వివరించారు సీఎంఓ అధికారులు. సిట్ రిపోర్టుపై మినిస్టర్లంతా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో ఎలాంటి తప్పులు చేయలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి, శాసనమండలిలో వైసీపీ డిఎస్సీపై లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా మంత్రులంతా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని సూచించారు సీఎం. తప్పు చేయనప్పుడు తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, అగ్రెసివ్ గా ముందుకు వెళదామని హితబోధ చేశారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలని సవాల్ చేయాలన్నారు చంద్రబాబు. శాసనసభకు రాకుండా బయట డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని, రాని అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ను ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4 లాగేస్తే విపక్ష హోదా పోతుందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రులు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికి తిరుగుతున్నాయని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై శాసనమండలిలో దుమ్ము దులుపుతామని మంత్రులు అధినేతకు హామీ ఇచ్చారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రానని ఎప్పట్లాగే పాతపాటే కొత్తగా పాడారు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలో తమను గుర్తిస్తే ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం కూడా తనకు వస్తుందని, అందుకే కూటమి ప్రభుత్వం భయపడుతుందని సరికొత్తగా సూత్రీకరించారు పులివెందుల ఎమ్మెల్యే. విపక్ష నాయకుడికి సభలో మాట్లాడే హక్కు ఇవ్వటం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేకనే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని తన మార్క్ లాజిక్ తో అక్కసు వెళ్లగక్కారు జగన్ రెడ్డి. పులివెందుల ఎమ్మెల్యే సహా వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి రావాలంటే తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్తో సమావేశం తర్వాత సవినీయంగా మనవి చేసుకున్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీ ఉండి 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే చెప్తాను. శాసనమండలిలో మాత్రం మెగా డిఎస్సీపై ఎంత దూరమైనా వెళ్లాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు పట్టుబట్టాలని సహచర ప్రజాప్రతినిధులకు నూరిపోశారు తాడేపల్లి చక్రవర్తి జగన్ రెడ్డి. డిఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని, అయిన వారి వద్ద కూడా బుకాయింపు మాటలు మాట్లాడిన జగన్ రెడ్డి రైతు సమస్యలు, పీపీపీ మోడల్, దిశ చట్టం రద్దు, బీసీ నాయకులపై కేసుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. కిడ్నాప్ కేసులో ఇరుక్కుని అరెస్టైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు బనాయించారని,
ఎమ్మెల్యే విరూపాక్షి పైన అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు జగన్. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రాని వారు ఎమ్మెల్యేలుగా ఎందుకుండాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అనేది ఒక హోదా, అది సరిపడా సంఖ్యాబలం ఉంటేనే దక్కుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు పెట్టడం వల్లే ఫోటో రికగ్నైజేషన్ పెట్టామని వివరించారు సభాపతి. అసెంబ్లీకి రాని సభ్యులకు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఫ్లాట్లు కేటాయించాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు స్పీకర్. 6 నెలలుగా సభకు రాని సభ్యులపై అనర్హత వేటు వేసే అంశం వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతోందని వివరించారు అయ్యన్న పాత్రుడు. అయితే వైసీపీ శాసనసభ్యుల అనర్హతపై స్పీకర్ గతంలో చాలాసార్లు చెప్పారని, నిజంగానే ఆయన పరిధిలో ఉంటే అనర్హత వేటు వేసుకోవచ్చని, ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకొచ్చారు బొత్స. ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, అలాగని కంపేర్ చేయడం డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను నా జీతం నాకు ఇచ్చేస్తాడా? వందరా నువ్వు ఇస్తావా? ఫ్యాక్టరీ ఉంటే అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం, చేయమని తీసుకోకపోయినా చేయమండి. అది చట్టం ఉంటే, పరిధి ఉంటే, ఆయన పరిధి ఉంటే చేయమండి. మేము తయారుగా ఉన్నాం. ఇవన్నీ కాదు, రోడ్లపై ఆరోపణలు చేయటం కాదు, దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి సహా 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి రావాలని, శాసనసభ కంటే పెద్ద వేదిక జగన్ కు ఏదైనా ఉందా అని సవాల్ విసిరారు హోంమంత్రి అనిత. గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడే అవకాశాన్ని జగన్ కల్పించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్న అనిత, 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ నిర్వహించిన జగన్ కు డిఎస్సీ అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదని, ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. మంత్రి లోకేష్ రిజైన్ డిమాండ్ వెనక వైసీపీ భయం స్పష్టంగా కనిపిస్తుందని పొలిటికల్ పంచిచ్చారు మినిస్టర్ అనిత. ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సీలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి, లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క డిఎస్సీ పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీరు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించినా శాసనసభ్యులంతా విధిగా హాజరు కావాలి. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినా అతీతం కాదు. తాను సభకు రావాలంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు కోరని విధంగా గొంతెమ్మ కోరిక కోరుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే. ప్రజలు ఇవ్వని సదరు పోస్టును ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు రాజ్యాంగంలో లేదు. చివరకు అసెంబ్లీకి బాస్ స్పీకర్ కూడా ఆ పోస్టును తన విచక్షణ అధికారంతో కట్టబెట్టలేరు. అయితే తనకు విపక్ష హోదా ఇవ్వటం లేదని అటు జనంపై ఇటు వ్యవస్థలపై అలిగి అంతా నా ఇష్టం అంటూ కాలం వెళ్లదీస్తున్నారు జగన్ రెడ్డి. అయితే తాడేపల్లి ప్యాలెస్, లేదంటే బెంగళూరు ప్యాలెస్ లో, ఇంకా కాదంటే హైదరాబాద్ భవంతిలో సేద తీరుతూ ఏపీకి పార్ట్ టైం పొలిటీషియన్ లా వచ్చిపోతున్నారు. తనకు మూడొచ్చినప్పుడు తన కోసం ఉన్మాదం క్రియేట్ చేసి జైల్లో పడ్డ నేతల పరామర్శల పేరిట టూర్ వేయటం, అరాచకాలు సృష్టించేలా కార్యాచరణ రచించటం, తన ముఖంలో లేని చిద్విలాసాన్ని ప్రదర్శించి వెళ్లిపోవటం తాడేపల్లి వాసికి కొట్టిన పిండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఏపీ జనంపై ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నట్లు నటిస్తూ కూటమి సర్కారుపై విషం చిమ్ముతూ పెద్దల సభలో కూటమిని నిలదీయాలనే కర్తవ్య బోధ వెనక తన పార్టీ ఉనికి ఆధారపడి ఉంటుందన్న ఓపెన్ సీక్రెట్ ను తన సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీక్రెట్ గా చెప్పటం
జగన్ రెడ్డికే చెల్లిందంటున్నారు.